హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో కార్యసాధక నిబంధన సిద్ధాంతం గురించి డిస్కస్ చేద్దాం. ఈ సిద్ధాంతమునకు ఇతర పేర్లు ప్రచాలక నిబంధన సిద్ధాంతము, పరికరాత్మక నిబంధన సిద్ధాంతము, ఆర్ టైప్ నిబంధనము, ఆర్ఎస్ నిబంధనము, పునర్బలన నిబంధనము అనే పేర్లు ఉన్నాయి. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ప్రచాలక నిబంధన సిద్ధాంతము, పరికరాత్మక నిబంధన సిద్ధాంతము, ఆర్ టైప్ నిబంధనము, ఆర్ఎస్ నిబంధనము, పునర్బలన నిబంధనము అనే పేర్లు ఉన్నాయి. ప్రచాలక నిబంధన సిద్ధాంతము, పరికరాత్మక నిబంధన సిద్ధాంతము, ఆర్ టైప్ నిబంధనము, ఆర్ఎస్ నిబంధనము, పునర్బలన నిబంధనము అనే పేర్లు ఉన్నాయి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కిన్నర్, అమెరికా. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది బిఎఫ్ స్కిన్నర్, అమెరికా. వీరు తన కార్యసాధక నిబంధన ప్రయోగాలను ఎలుకలపై, పావురాళ్లపై చేసి అవి కనబరిచిన కార్యసాధక ప్రవర్తనను ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే పరిశోధన వ్యాసం ద్వారా వివరించారు. బిఎఫ్ స్కిన్నర్ తన కార్యసాధక నిబంధన ప్రయోగాలను ఏ జీవులపై చేశారు? ఎలకలపై, పావురాళ్లపై చేశారు. అవి కనబరిచిన కార్యసాధక ప్రవర్తనను ది కాన్సెప్ట్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే పరిశోధనా వ్యాసం ద్వారా వివరించారు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యలు రెండు రకాలు. స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు లేదా ప్రతిచర్యలు రెండు రకాలు: ఉద్దీపన ప్రతిస్పందనలు, నిరుద్దీపన ప్రతిస్పందనలు. ఉద్దీపనలు ఎదురుగా ఉండడం వల్ల జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. ఉద్దీపనలు ఎదురుగా ఉండడం వలన జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. మనం ఇంతకుముందు వీడియోలో పావులో ప్రయోగం చూసాం కదా, అది ఉద్దీపన అన్నమాట. ఉద్దీపన ప్రతిస్పందనలు అవి ఎందుకు? ఆహారం చూపిస్తేనే కుక్క లాలాజలం కార్చడం అనేది జరిగింది. ఉద్దీపనలు ఎదురుగా ఉండడం వల్ల జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటాం. వీటినే రాబట్టబడిన ప్రతిస్పందనలు, నిర్గమాలు అని అంటారు. ఈ ఉద్దీపన ప్రతిస్పందనలకు ఉదాహరణ ఏంటి? పావులో ప్రయోగం. ఈ ప్రయోగంలో ఆహారం అనే ఉద్దీపన ఎదురుగా కనిపించడం వల్లనే కుక్కలో లాలాజలం అనే ప్రతిస్పందన కనిపించింది. నెక్స్ట్, నిరుద్దీపన ప్రతిస్పందనలు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటారు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటారు. వీటిని వదిలివేయబడిన ప్రతిస్పందనలు, ఉద్గమాలు అంటారు. ఉద్దీపన ప్రతిస్పందనలు ఏమంటాము? రాబట్టబడిన ప్రతిస్పందనలు, నిర్గమాలు అంటాం. ఇక్కడ నిరుద్దీపన ప్రతిస్పందనలను వదిలివేయబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటాం. స్కిన్నర్ ఈ నిరుద్దీపన ప్రతిస్పందనల ఆధారంగా తన సిద్ధాంతాన్ని ప్రకటించారు. స్కిన్నర్ వేటి ఆధారంగా తన సిద్ధాంతాన్ని ప్రకటించారంటే నిరుద్దీపన ప్రతిస్పందనల ఆధారంగా తన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా, అంటే ఈ నిరుద్దీపన ప్రతిస్పందన అంటే ఏంటి? ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి కొన్ని ప్రతిస్పందనలు ఇస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రతిస్పందనలలో ఉపయోగకరమైన ప్రతిస్పందన, మంచి ప్రవర్తన కనబరిచినప్పుడు వెంటనే తగిన ఉద్దీపనను, బహుమతి లేదా అభినందనను పునర్బలనంగా అందించినట్లయితే ప్రతిస్పందనకు ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడి ఆ ప్రతిస్పందనతో కూడిన ప్రవర్తన బలపడి అది ఒక కార్యసాధక ప్రవర్తనగా మలచబడుతుంది అని స్కిన్నర్ నిరూపించారు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి కొన్ని ప్రతిస్పందనలు ఇస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రతిస్పందనలలో ఉపయోగకరమైన ప్రతిస్పందన, మంచి ప్రవర్తన కనబరిచినప్పుడు వెంటనే తగిన ఉద్దీపనను, బహుమతి లేదా అభినందనను పునర్బలనంగా అందించినట్లయితే ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడి ఆ ప్రతిస్పందనతో కూడిన ప్రవర్తన బలపడి అది ఒక కార్యసాధక ప్రవర్తనగా మలచబడుతుంది అని స్కిన్నర్ నిరూపించారు. స్కిన్నర్ యొక్క ప్రయోగ వివరణ. ఈ ప్రయోగ నిరూపణకు గాను స్కిన్నర్ ఒక ప్రత్యేక పరికరంతో కూడిన పేటికను తయారు చేసుకొని అందులో సహజ ఉద్దీపన అయిన ఆహారం కనిపించకుండా ఉంచి మేటను నొక్కినప్పుడు మాత్రమే ఆహారం బయటికి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. దీనిని స్కిన్నర్ బాక్స్ అని పేరు పెట్టాడు.
స్కిన్నర్ యొక్క ప్రయోగంలో ఏం చేశాడు, ఈ ప్రయోగ నిరూపణకి గాను స్కిన్నర్ ఒక ప్రత్యేక పరికరంతో కూడిన ఒక పేటికను అంటే పెట్టెను తయారు చేసుకొని అందులో సహజ ఉద్దీపన అయిన ఆహారం కనిపించకుండా ఉంచి, అంటే ఇక్కడ మనకి నిరుద్దీపన ప్రతిస్పందనలు కదా ఇది, కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఉద్దీపన అనేది కనపడకూడదు. ఉద్దీపన కనపడకుండా ఉండడం కోసం ఆహారం ఎక్కడ పెట్టాడు, కనిపించకుండా ఉంచి మీటను నొక్కినప్పుడు మాత్రమే ఆహారము బయటికి వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. దీనిని స్కిన్నర్ బాక్స్ అని పేరు పెట్టాడు. ఇందులో ఎలుక లేదా పావురం ఆ పరికరంకు ఉన్న మీటను నొక్కినప్పుడల్లా పునర్బలన ఉద్దీపన అయిన ఆహారం అందేటట్లు చూడడం ద్వారా ఆ చర్యను ఆ జీవులు అనేక సార్లు చేసి మీటను నొక్కి ఆహారాన్ని పొందే స్వయంచాలక అభ్యసనాన్ని చేయగలిగాయి. ఈ ప్రవర్తననే కార్యసాధక ప్రవర్తన అంటారు అని స్కిన్నర్ పేర్కొన్నాడు. ఈ నిబంధనలలో ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉండడం వలన దీనిని ఆల్ టైప్ నిబంధన అని అంటారు. ఎలుక లేదా పావురం అనేది మీటను నొక్కినప్పుడల్లా ఏమవుతుంది, పైనుంచి ఉద్దీపన అనేది పడుతూ ఉంటుంది. ఉద్దీపనైన ఆహారం అందేటట్టు చూడడం ద్వారా ఆ చర్యను ఆ జీవులు అనేక సార్లు చేసి, అంటే ఒకసారి కొంచెం ఆహారం వస్తుంది, మరొకసారి మీటను నొక్కితే మరొకసారి ఆహారం పడుతుంది, అలాగ అనేక సార్లు మీటను నొక్కి ఆహారాన్ని పొందే స్వయంచాలక అభ్యసనాన్ని చేయగలిగాయి. ఈ ప్రవర్తనని ఏమంటాము, కార్యసాధక ప్రవర్తన అంటాం. కార్యసాధక ప్రవర్తనాన్ని అంటాం. ఈ నిబంధనలలో ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉండడం వల్ల రెస్పాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి, ప్రతిస్పందనకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి దీన్ని ఆర్ టైప్ నిబంధన అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఆ రకమైన మీటను నొక్కే ప్రతిస్పందన ఉంటేనే ఆహారం అనే ఉద్దీపన పునర్బలంగా లభిస్తుంది. మీటను నొక్కే ఒక ప్రతిస్పందన ఉంటేనే ఆహారం అనే ఉద్దీపన పునర్బలంగా లభిస్తుంది. ఈ ప్రయోగంలో స్కిన్నర్ యొక్క ప్రయోగంలో మీట అనేది నిబంధిత ఉద్దీపన, మీటను నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన, ఆహారం అనేది సహజ ఉద్దీపన, ఆహారం తినడం అనేది సహజ ప్రతిస్పందన. మీట నిబంధిత ఉద్దీపన, మీటని నొక్కడమేమో నిబంధిత ప్రతిస్పందన, ఆహారము సహజ ఉద్దీపన, ఆహారం తినడం సహజ ప్రతిస్పందన. ఈ ప్రయోగంలో మీటను నొక్కే ప్రతిస్పందనను కనబరిచినప్పుడల్లా సహజ ఉద్దీపన అయిన ఆహారం లభిస్తూ ఉండేది. తద్వారా ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పడింది. ఆర్ఎస్ సంసర్గం అనేది ఏర్పడింది. రెస్పాన్స్కి స్టిమ్యులస్కి మధ్య సంధానం అంటే ఒక లింక్ అనేది ఏర్పడుతుంది, ఆర్ఎస్ సంసర్గం అంటారు. ఆ మీటను నొక్కే కార్యసాధక ప్రవర్తన ఎలుకలలో పావురాలలో బలపడిపోయింది. అనగా నిరుద్దీపన ప్రతిస్పందనలలో కోరుకున్న ప్రతిస్పందన కనిపించినప్పుడు తగిన ఉద్దీపనతో పునర్బలనం చేయడం ద్వారా ఆ ప్రవర్తన బలపడినట్లయితే దాన్ని కార్యసాధక నిబంధన అభ్యసనం అంటారు. నిరుద్దీపన ప్రతిస్పందనలలో కోరుకున్న ప్రతిస్పందన కనిపించినప్పుడు తగిన ఉద్దీపనతో పునర్బలనం చేయడం ద్వారా ఆ ప్రవర్తన బలపడినట్లయితే దానిని కార్యసాధక నిబంధన అభ్యసనం అంటారు. శిశువులలో ఏదైనా మంచి ప్రవర్తన కనబడినప్పుడు వెంటనే ఏదేని సహజ ఉద్దీపనతో పునర్బలనం చేసినట్లయితే ఆ ప్రవర్తన బలపడి అది క్రమేపీ ఒక అలవాటుగా మారిపోయినట్లయితే అది కార్యసాధక నిబంధన అభ్యసనం అవుతుంది. శిశువులో ఏదైనా ఒక మంచి ప్రవర్తన కనబరిచినప్పుడు ఏదో ఒక సహజ ఉద్దీపనతోటి పునర్బలనం చేసినట్లయితే, సహజ ఉద్దీపన అంటే ఏంటి, ఒక చాక్లెట్ లాంటిది ఇచ్చినట్లయితే ఆ పునర్బలనం చేసినట్లయితే ఆ ప్రవర్తన బలపడిపోయి అది క్రమేపీ ఒక అలవాటుగా మారిపోయినట్లయితే అది కార్యసాధక నిబంధన అభ్యసనం అవుతుంది. నెక్స్ట్, బొమ్మకు రంగులు వేసిన పిల్లవాడు నాన్న అభినందన. బొమ్మకి రంగులు వేసిన పిల్లవాడు ఏంటి, మంచి ప్రవర్తన లేదా ప్రతిస్పందన చూపించాడు. నాన్న అభినందన అనేది ఉద్దీపన, అంటే ఇక్కడ ఆర్ఎస్ రెస్పాన్స్కి స్టిమ్యులస్కి మధ్య బంధం అనేది ఏర్పడింది, సంసర్గం అనేది ఏర్పడింది. ఇంటిని శుభ్రం చేసిన అమ్మాయి తల్లి రివార్డు. ఇక్కడ ఈ సందర్భంలో ఏంటి, ఇంటిని శుభ్రం చేసిన అమ్మాయి ఏంటి, ప్రతిస్పందన రెస్పాన్స్, తల్లి రివార్డు ఇవ్వడం అనేది ఉద్దీపన. రెండింటి మధ్య సంసర్గం అనేది ఏర్పడింది. చెట్లకు నీరు పోసిన విద్యార్థి హెచ్ఎం పొగడ్త. ఇక్కడ ప్రతిస్పందన రెస్పాన్స్కి అదేవిధంగా ఉద్దీపనకి మధ్య బంధం ఏర్పడింది. అంధుడైన వృద్ధుడిని రోడ్డు దాటించిన విద్యార్థిని ఉపాధ్యాయుడు వెంటనే అభినందించాడు. దానిని నిబంధనం చేసుకున్న విద్యార్థి అలాంటి మంచి పనులను మరలా చేస్తూ దానిని ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఈ ప్రవర్తనని వివరించే అభ్యసన సిద్ధాంతమే కార్యసాధన నిబంధన సిద్ధాంతము.
అందుడైన వృద్ధుడిని రోడ్డు దాటించినప్పుడు విద్యార్థిని ఉపాధ్యాయుడు వెంటనే అభినందించాడు. దానిని నిబంధనం చేసుకున్న విద్యార్థి అలాంటి మంచి పనులను మరలా మరలా చేస్తూ దానిని ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఈ ప్రవర్తనను వివరించే అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధన సిద్ధాంతము. సాక్షి మ్యాగజైన్లో అంకెలను కలిపితే బొమ్మ వచ్చే సమస్యను పూర్తి చేసి 5 సంవత్సరాల పిల్లవాడు దానిని తన నాన్నకు చూపించగా నాన్న పిల్లవాడిని అభినందించి ₹1 బహుమతిగా ఇచ్చాడు. దానిని నిబంధనం చేసుకున్న పిల్లవాడు అలాంటి బొమ్మలను తరచుగా గీస్తూ నాన్న నుంచి అభినందనలు పొందుతూ క్రమంగా బొమ్మలు గీయడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. దీనిని వివరించే అభ్యసన సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఒక ఉద్యోగి ఒక నెలలో సేల్స్ ఎక్కువ చేసినప్పుడు యాజమాన్యం ఇచ్చే ఇన్సెంటివ్స్, ఇలానే ఒక ఉపాధ్యాయుడు బోధనలో మంచి ప్రదర్శనను ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ వారిలో కార్యసాధక ప్రవర్తనని బలపరుస్తాయి. కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకం, వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉద్గమాలు ఉంటాయి. ప్రతిస్పందనకి ఫలితానికి మధ్య సంసర్గం ఏర్పడుతుంది. ఆర్ఎస్ సంసర్గము. ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది కనుక దీనిని ఆర్ టైప్ నిబంధనం అంటారు. నిబంధనము థార్న్డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకము, వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉద్గమాలు ఉంటాయి. ప్రతిస్పందనకి ఫలితానికి మధ్య సంసర్గం ఏర్పడుతుంది. ఆర్ఎస్ సంసర్గము. ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది కనుక దీనిని ఆర్ టైప్ నిబంధనం అంటారు. ప్రతిస్పందనకి ప్రాధాన్యత ఉంటుంది కనుక దీనిని ఆర్ టైప్ నిబంధనం అంటారు. నిబంధనము థార్న్డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. నిబంధనము థార్న్డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. పునర్బలనం గురించి డిస్కస్ చేద్దాం. స్కిన్నర్ ప్రకారం పునర్బలనాలు 2 రకాలు. మనం ఇంతకు ముందు అనుకున్నాం పునర్బలనము అని. పునర్బలనాలు స్కిన్నర్ ప్రకారం 2 రకాలు. ధనాత్మక లేదా అనుకూల పునర్బలనము, రుణాత్మక లేదా ప్రతికూల పునర్బలనము. ధనాత్మక లేదా అనుకూల పునర్బలనాలు విద్యార్థి యొక్క మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టే పునర్బలనాలనే ధనాత్మక పునర్బలనాలు అంటారు. గ్రేడులు, ర్యాంకులు, అవార్డులు, రివార్డులు, బహుమతులు, పొగడ్త మొదలైనవి ధనాత్మక పునర్బలనాలు. రుణాత్మక లేదా ప్రతికూల పునర్బలనాలు విద్యార్థి యొక్క చెడ్డ ప్రవర్తనని తొలగించడానికి లేదా అణిచివేయడానికి ప్రవేశపెట్టే పునర్బలనాలను రుణాత్మక పునర్బలనాలు అంటారు. శిక్షలు, దండనలు, విమర్శలు, తిట్టడం మొదలైనవి రుణాత్మక పునర్బలనాలు. అభ్యసన స్థితిని బట్టి, అభ్యాసకుల వయస్సును బట్టి పునర్బలనాలను ప్రవేశపెట్టాలని దానికి సంబంధించి స్కిన్నర్ 4 రకాల పునర్బలన నియమాలను ప్రతిపాదించాడు. అవి నిరంతర పునర్బలన నియమము, స్థిరకాల పునర్బలన నియమము, స్థిర నిష్పత్తి పునర్బలన నియమము లేదా స్థిరాంతర పునర్బలన నియమము, చరశీలత పునర్బలన నియమము. అభ్యసన స్థితిని బట్టి, అభ్యాసకుల వయస్సును బట్టి పునర్బలనాలని ప్రవేశపెట్టాలని దానికి సంబంధించి స్కిన్నర్ 4 రకాల పునర్బలన నియమాలను ప్రతిపాదించాడు. ఆ పునర్బలన నియమాలు ఏంటి? నిరంతర పునర్బలన నియమము, స్థిరకాల పునర్బలన నియమము, స్థిర నిష్పత్తి పునర్బలన నియమము లేదా స్థిరాంతర పునర్బలన నియమము, చరశీలత పునర్బలన నియమము. స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలన ఉద్దీపనలను స్వతంత్ర చరమని, ప్రతిస్పందన రేటును పరతంత్ర చరమని అంటారు. స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలన ఉద్దీపనలను స్వతంత్ర చరమని, ప్రతిస్పందన రేటును పరతంత్ర చరమని అంటారు. స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలన ఉద్దీపనలను స్వతంత్ర చరమని, ప్రతిస్పందన రేటును పరతంత్ర చరమని అంటారు. ఇప్పుడు మనం నిరంతర పునర్బలన నియమం గురించి చూద్దాం. అసలు ఇక్కడ ఈ నిరంతర పునర్బలన నియమంలో పునర్బలనాలు ఎలా ఇస్తారో చూద్దాం. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరి అయిన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక ఉద్దీపన పునర్బలనంగా అందిస్తూ ఉంటే అటువంటి నియమాన్ని ఏమంటాము? నిరంతర పునర్బలన నియమం అంటాం. అభ్యసన సన్నివేశంలో ఎలా పాల్గొన్న విద్యార్థికి సరి అయిన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక ఉద్దీపన పునర్బలనంగా ఇస్తూ ఉంటే దాన్ని ఏమంటాం? నిరంతర పునర్బలన నియమం అంటాం. బాటియా ప్రజ్ఞామాపనలో ఉదాహరణ అనమాట. బాటియా ప్రజ్ఞామాపనలో పాల్గొన్న విద్యార్థికి చక్కగా తయారు చేసిన ప్రతి నమూనాకు ఉపాధ్యాయుడు ఏదో ఒక బహుమతిని ఇస్తూ ఉన్నాడు. ఈ చర్య స్కిన్నర్ యొక్క ఏ పునర్బలన నియమాన్ని బలపరుస్తుంది? నిరంతర పునర్బలన నియమాన్ని బలపరుస్తుంది. నెక్స్ట్ స్థిరకాల పునర్బలన నియమము. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరి అయిన అన్ని ప్రతిస్పందనలకి కాకుండా నిర్ణీత కాల వ్యవధికి ఒక్కోసారి ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది.
ఏంటి? స్థిరకాల పునర్బలన నియమంలో అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరైన అన్ని ప్రతిస్పందనలకి కాకుండా నిర్ణీత కాల వ్యవధికి ఒక్కసారి ఏదో ఒక ఉద్దీపన, అంటే నిర్ణీత కాల వ్యవధికి అంటే ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒక్కొక్కసారి అలాగా ఉద్దీపనకి పునర్బలనం ఇస్తూ ఉంటే దాన్ని ఏమంటాము? స్థిరకాల పునర్బలన నియమం అంటాం. బాడియా ప్రజ్ఞామాపనలో పాల్గొన్న విద్యార్థికి నమూనాలు చక్కగా తయారు చేస్తున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యార్థిని ఉపాధ్యాయుడు అభినందిస్తూ ఉన్నాడు. ఇందులో ఉపాధ్యాయుడి చర్యను వివరించే పునర్బలన నియమము స్థిరకాల వ్యవధి పునర్బలన నియమము. నెక్స్ట్ స్థిర నిష్పత్తి లేదా స్థిరాంతర పునర్బలన నియమము. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరియైన అన్ని ప్రతిస్పందనలకి కాకుండా నిర్ణీత సంఖ్యలో చేసిన ప్రతిస్పందనలకి ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది. బాటియా ప్రజ్ఞామాపనలో పాల్గొన్న విద్యార్థికి సరిగా తయారు చేసిన ప్రతి 5 నమూనాలకి ఒకసారి ఉపాధ్యాయుడు విద్యార్థిని అభినందిస్తున్నాడు. ఇందులో ఉపాధ్యాయుడి చర్యను ఏ పునర్బలన నియమాన్ని బలపరుస్తుంది? స్థిర నిష్పత్తి లేదా స్థిరాంతర పునర్బలన నియమము. నెక్స్ట్ చరశీలత పునర్బలన నియమము. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి అస్థిర కాల వ్యవధులలో అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు ఏదో ఒక ఉద్దీపనను పునర్బలంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది. అభ్యసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి అస్థిర కాల వ్యవధులలో అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకి ఏదో ఒక ఉద్దీపనను పునర్బలంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది. బాటియా ప్రజ్ఞామాపనలో పాల్గొన్న విద్యార్థికి అన్ని నమూనాలు చక్కగా తయారు చేస్తున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థిని అభినందిస్తున్నాడు. దీనిని వివరించే పునర్బలన నియమము చరశీలత పునర్బలన నియమం. చరశీలత పునర్బలన నియమంలో అస్థిర కాల వ్యవధులు అస్థిర ప్రతిస్పందనలు ఉంటాయి. ఏదో అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అన్నమాట పునర్బలంగా. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనము. కార్యసాధక నిబంధన ఫలితంగా స్కిన్నర్ బోధనలో ప్రవేశపెట్టిన నూతన పద్ధతిని కార్యక్రమయుత అభ్యసనం అంటారు. కార్యసాధక నిబంధన ఫలితంగా స్కిన్నర్ బోధనలో ప్రవేశపెట్టిన నూతన పద్ధతే కార్యక్రమయుత అభ్యసనం. ఈ అభ్యసనంలో భాగంగా బోధించవలసిన విషయంను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వివిధ చట్రాలలో అమరుస్తారు. దీనిలో అభ్యాసకుడే స్వయంగా అభ్యసన అంశాలను అర్థం చేసుకొని నేర్చుకోవలసి ఉంటుంది. స్వీయ అభ్యసనం. ఇందులో ఉపాధ్యాయుడు కేవలం సలహాదారు మరియు పర్యవేక్షకుడు మాత్రమే. ఇక్కడ కార్యక్రమయుత అభ్యసనంలో ఏంటి? కార్యసాధక నిబంధన ఫలితంగా ఈ స్కిన్నర్ బోధనలో ఒక నూతన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ పద్ధతి ఏంటి? కార్యక్రమయుత అభ్యసనం. ఈ అభ్యసనంలో భాగంగా బోధించవలసిన విషయంను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వివిధ చట్రాలు ఫ్రేమ్స్లో అమరుస్తారు. బోధించవలసిన విషయాలను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వివిధ చట్రాలలో అమరుస్తారు. దీనిలో అభ్యాసకుడు స్వయంగా అభ్యసనాంశాలను అర్థం చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. స్వీయ అభ్యసనం చేయవలసి ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయుడు కేవలం సలహాదారుడు మరియు పర్యవేక్షకుడు మాత్రమే, బోధకుడు కాదు. నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనంలో స్వీయ అభ్యసనం జరుగుతుంది. విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం జరుగుతుంది. అభ్యాసకుడు క్రియాత్మకంగా పాల్గొంటాడు. తక్షణ మూల్యాంకనం జరుగుతుంది. తక్షణ ఫలితం అందుతుంది. వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్యక్రమయుత అభ్యసనంలో స్వీయ అభ్యసనం జరుగుతుంది. విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం జరుగుతుంది. అభ్యాసకుడు క్రియాత్మకంగా పాల్గొంటాడు. తక్షణ మూల్యాంకనం జరుగుతుంది. తక్షణ ఫలితం అందుతుంది. వైయక్తిక భేదాలకి ప్రాధాన్యత ఉంటుంది. బోధనా యంత్రాలని మొదట అమెరికాకు చెందిన జేఎల్ ప్రెస్సీ అనే శాస్త్రవేత్త రూపొందించారు. బోధనా యంత్రాలను ఎవరు రూపొందించారు? జేఎల్ ప్రెస్సీ అనే శాస్త్రవేత్త రూపొందించారు. బోధనా యంత్రాలని మొదట రూపొందించిన వారు ఎవరు? అమెరికాకు చెందిన జేఎల్ ప్రెస్సీ అనే శాస్త్రవేత్త. కానీ వీటిని సాంకేతికంగా అభివృద్ధిపరిచి తన కార్యక్రమయుత అభ్యసనంలో భాగంగా స్కిన్నర్ ఉపయోగించుకున్నారు. శాస్త్రీయ నిబంధనము కార్యసాధక నిబంధనము మధ్య భేదాలు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రష్యాకు చెందిన పావ్లోవ్ ప్రతిపాదించారు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన స్కిన్నర్ ప్రతిపాదించారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రష్యాకు చెందిన పావ్లోవ్ ప్రతిపాదిస్తే కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన స్కిన్నర్ ప్రతిపాదించారు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ప్రయోగజీవి కుక్క. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రయోగజీవులు ఎలుకలు మరియు పావురాళ్ళు.
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. అసహజ ఉద్దీపనకి సహజ ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందనకి ఫలితానికి మధ్య అంటే ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్య సంసర్గం ఏర్పాటవుతుంది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనకి ఫలితానికి మధ్య సంసర్గం అనేది ఏర్పడుతుంది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఎస్ టైప్ నిబంధనము లేదా ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనము. శాస్త్రీయ నిబంధనము ఎస్ టైప్ నిబంధనము మరియు ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనము. కార్యసాధక నిబంధనము ఆర్ టైప్ నిబంధనము లేదా ప్రతిస్పందన ప్రాధాన్యత నిబంధనము. శాస్త్రీయ నిబంధన సామీప్యత నియమం మీద ఆధారపడి ఉంటుంది. కార్యసాధక నిబంధన అనేది ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధనలో నిబంధన అనేది సామీప్యత నియమంపైన ఆధారపడితే కార్యసాధక నిబంధనలో నిబంధన అనేది ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. శాస్త్రీయ నిబంధనలో జీవి నిష్క్రియాత్మకం, కార్యసాధక నిబంధనలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది. ప్రతిస్పందన లేకపోయినా ఉద్దీపన అందించబడుతుంది. శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందన లేకపోయినా ఉద్దీపన అందించబడుతుంది. ఇక్కడ కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందన ఉంటేనే ఉద్దీపన లభిస్తుంది. ప్రతిస్పందన ఉంటేనే ఉద్దీపన లభిస్తుంది. శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపన ప్రతిచర్యలు లేదా రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపన ప్రతిచర్యలు లేదా రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. కార్యసాధక నిబంధనలో నిరుద్దీపన ప్రతిచర్యలు లేదా వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. శాస్త్రీయ నిబంధనలో ఉద్దీపన ప్రతిచర్యలు లేదా రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. ఇక్కడ కార్యసాధక నిబంధనలో నిరుద్దీపన ప్రతిచర్యలు లేదా వదిలివేయబడిన ప్రతిస్పందనలు అనేవి ఉంటాయి.